నేను యాంకరింగ్ చేయడం మొదటిసారి అవ్వచ్చు, కానీ మొదలు పెట్టాక టాక్ ఆఫ్ ద టౌన్ కాదు, టాక్ ఆఫ్ ద స్టేట్ అవుతుంది. ఒక హారర్ సినిమా చూసినప్పుడు ఆ ఫీలింగ్ థ్రిల్లింగ్ గా ఉంటుంది. ఒక రొమాంటిక్ సినిమా చూస్తే ఆ ఫీలింగ్ ఎక్సైటింగ్ గా ఉంటుంది. ఒక కామెడీ సినిమా చూస్తే ఆ ఫీలింగ్ ఎంటర్టైనింగ్ గా ఉంటుంది. ఇలాంటి మనసులో ఉండే ఎన్నో ఫీలింగ్స్ ని మీకు పరిచయం చేయడానికి మీ ముందుకు వచ్చేస్తున్నా ఫీలింగ్స్ విత్ సుప్రీత. ఓయ్ కొట్టుకున్న డబ్బా చాలు గాని నా గురించి చెప్పవా? అలెక్సా, అలెక్సా నీకు ఒక విషయం తెలుసా? ఈ షో పక్కా సక్సెస్ అవుతుంది. ఎలా ఏంటి? సక్సెస్ లో ఫస్ట్ లెటర్ ఏంటి? సుప్రీతలో ఫస్ట్ లెటర్. రెండు ఎలా కలిసిపోయాయో చూసావా? అంటే మన షో సక్సెస్. హలో, సోతిలో ఫస్ట్ లెటర్ ఎస్, సొల్లులో ఫస్ట్ లెటర్ ఎస్ఏ. సొల్లు ఆపి ముందు గెస్ట్లను పిలువు. నిజాలు చెప్తే నువ్వు జీర్ణించుకోలేవులే. సో ఈ రోజు నాతో ఫీలింగ్స్ ని పంచుకోవడానికి ఒక ఎనర్జెటిక్ జోడీ వచ్చేస్తున్నారు. వాళ్ళు ఎవరో కాదండి, ఒకళ్ళు ఫైర్ అయితే ఇంకొకళ్ళు వైల్డ్ ఫైర్. టేస్టీ తేజ along with gorgeous శోభా శెట్టి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఆదాన్ టీవీ ఇలాంటి మంచి ప్రోగ్రామ్ పెట్టి సుప్రీత గారిని ఇక్కడ పెట్టి నన్ను ఇన్వైట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. నా డ్రీమ్ అన్నమాట. దేనికి తేజ డ్రీమ్? చెప్తాను వెళ్ళే లోపల నా డ్రీమ్ కూడా ఫుల్ఫిల్ అయ్యేలా చూసుకుంటాను. ఫ్యాన్స్ ఫీల్ అవుతారు తేజ. మీ ఫ్యాన్స్ అండి, మాకు ఫీల్ అయ్యేంత ఫ్యాన్స్ లేరండి. బేసిక్ గా మా షోకి వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, ఎంతమంది వచ్చారండి ఇప్పుడు దాకా? అదే మీరే ఫస్ట్. కాకినాడలో ఫేమస్ కాజా, బిగ్ బాస్ కి పద్దాక వెళ్ళి రావడంలో ఫేమస్ మా తేజ. ఎలా చెప్పాను తేజ? ఓకే, మీరు ప్రాస్ చెప్పారు కదా, నాకు ఒక ప్రాస్ చెప్పాలని మీ మీద. రాయిది తలక తగిలితే కట్టేది బొప్పి, నా ఎదురుగా ఉంది సుప్పి సుప్పి. ఇప్పుడు మా శోభా శెట్టి గురించి చెప్తాను. అదేంటి, కృష్ణాష్టమికి కొడతారు ఉట్టి, ప్రతి అబ్బాయి మనసులో ఉండేది శోభా శెట్టి. ఎందుకు తేజ అంత నవ్వుతున్నావు? ఉట్టి శెట్టి నువ్వు చెప్పడం కింద బాగుంది. మరి ఎందుకు తేజ నువ్వు బిగ్ బాస్ లో పద్దాక వెనకాల తిరిగావు? ఇప్పుడు కూడా పడుతున్నాడు, మీకు తెలియట్లేదా? ఓన్లీ బిగ్ బాస్ అనుకుంటున్నారా? వద్దు, వాళ్ళ బాగోదు. పక్కన ఎంత మర్యాదగా పోరా పక్కన దోసేసింది. బేసిక్ గా బిగ్ బాస్ లో నువ్వు ఉంటే మామూలుగా ఉండేది కదా. వద్దులే అవన్నీ, తర్వాత ఎందుకులే, తర్వాత మాట్లాడుకో. అడుగుతున్నావు, మీ ఫ్యాన్స్ అడుగుతున్నారు మేడం, చాలా మంది వెయిటింగ్. తెలియట్లేదమ్మా. మంచి ఆన్సర్. అప్పట్లో కూడా కొంతమంది మేము వెళ్ళమన్నారు, తర్వాత తెలియట్లేదమ్మా. హలో, నేను ఇక్కడ ఒకరు ఉన్నారనే విషయం మర్చిపోయావా? ఎవరది? అది నా ఫ్రెండ్ అలెక్సా. హలో శోభా గారు. హలో, హాయ్. ఎలా ఉన్నారు? గుడ్. మీరు ఎలా ఉన్నారు? మీ గురించి ఒకటి చెప్దాం అనుకుంటున్నాను. ప్లీజ్. మీరు ఎండలో బయట ఎక్కువ తిరగకండి. పోలీస్ స్టేషన్ లో మీ మీద కంప్లైంట్ ఇచ్చారు. ఎందుకు? ఏమని? సూర్యుడి కన్నా మీరే హాట్ గా ఉన్నారని. సీరియస్ తీసుకోండి. తేజ నీ గురించి కూడా ఒకటి చెప్తున్నా. చెప్పండి, ఇప్పుడు చెప్పాలి. చిక్కుబుక్కు అంటుంది ట్రైన్, తేజకి లేదు బ్రెయిన్. కరెక్ట్, సూపర్. అసలు ముందా నాపేసాయి, గోల్ చేస్తున్నాడు. అది నా ఫ్రెండ్ తేజ. అమ్మాయి ఫ్రెండ్ ఎవరు లేరండి? లేరు, నాకు అమ్మాయిలు నచ్చరు. అమ్మాయి ఇండైరెక్ట్ గా నేనే ఇష్టం అని చెప్పింది. షో అయిపోయే లోపల నా వాల్యుబుల్ డ్రీమ్ ఏంటో చెబుతాను, అది సుప్రీతతోనే ఫుల్ఫిల్ చేసుకునే పోతా ఈ పూట. సో గాయ్స్ ఇప్పుడు బాగా ఉన్నావుగా అంటే ఇలాంటి అన్ని విన్నప్పుడు కొంచెం అలా ఏదో ఒకసారి చెప్పి మళ్ళీ గాయ్స్. తేజ, నువ్వు బిగ్ బాస్ కి వెళ్ళావు, 2 times వెళ్ళావు. ఫస్ట్ నీ గురించి చెప్పు. 2 times వెళ్ళావు, 2 సార్లు. సో ఇప్పుడు నీ లైఫ్ ఎలా ఉంది? వాట్ ఆర్ యువర్ కరెంట్ ప్రాజెక్ట్స్? నన్ను మేడం బిగ్ బాస్ కి వెళ్ళే ముందు యూట్యూబ్ ఛానల్ చేసుకుంటా ఉన్నా. యాజ్ ఈజ్ నా యూట్యూబ్ జర్నీ అయితే కంటిన్యూ చేసుకుంటున్నా. అండ్ బిగ్ బాస్ వల్ల బేసిక్ గా రీచ్ అనేది పెరిగిందండి. దీన్ని ఉపయోగించుకొని కొన్ని వీడియోస్, కొన్ని ప్రాజెక్ట్స్ అయితే చేస్తున్నాను.
అది నేను ఎంజాయ్ చేస్తున్నా, ఇది కంటిన్యూ అవ్వాలని చెప్పి కోరుకుంటున్నా. దట్స్ ఇట్ మ్యామ్. ఆల్ ది బెస్ట్ తేజ. Thank you. అండ్ మీరు ఎందుకు తేజతోనే వచ్చారు, యశ్వంత్ గారితో ఎందుకు రాలేదు? ఈ క్వశ్చన్ నువ్వు రివర్స్ లో అడగాలి. ఎందుకు ఎప్పుడు శోభనే తీసుకొస్తావు అని చెప్పాలి. అంటే లిటరల్ ఈ ఒక్క షోకి నాకు 3 days నుంచి కాల్ చేసి వెంట పడుతూనే ఉన్నాడు. ప్లీజ్ నేను వెళ్తే నీతోనే వెళ్తాను, ప్లీజ్ రావా, అలా ఇలా రిక్వెస్ట్ చేశాడు. కాబట్టి ఫ్రెండ్షిప్ కోసం అలా వచ్చాను అనమాట. సో మీ పెళ్ళి ఎప్పుడు? ఎంగేజ్మెంట్ అయిపోయింది, బయట అందరూ వెయిట్ చేస్తున్నారు. దీనికి నాకు క్లోజ్ తీసి బ్రో వాళ్ళిద్దరినే పెట్టాలి. ఈ క్వశ్చన్ కి ఆన్సర్ నేను తేజకే చెప్పాలి. ఎంగేజ్మెంట్ అయిపోయింది. సో ప్రాబబ్లీ 2025 లో పెళ్లి చేసుకుంటాం. అది కూడా త్వరలో రివీల్ చేస్తాను. ఎప్పుడు ఏం చేయలేదు. నైస్. నీ జీవితం అడగాలి కదా మేము. హోస్ట్ ఎప్పుడు అడగరు. హలో శోభ గారు, ఈరోజు చాలా బాగున్నారు తెలుసా? నువ్వు ఈ రోజు చూస్తాం కాబట్టి నీకు అనిపిస్తున్నా. 2-3 రోజులు చూడు నీకు తెలిసిద్ది. 2-3 రోజులు చూడు నీకు తెలిసిద్ది. ఓకే, ప్రతిరోజు బాగుంటాను. శోభ గారు, నన్ను కూడా పిలవండి పెళ్లికి. మిమ్మల్ని 100% పిలుస్తాను, రావాలి. ఓకేనా? తప్పకుండా వస్తానండి. నువ్వు ఆ రోజు మ్యూట్ లో పెట్టుకుంటావు నా పెళ్లికి. వాళ్ళు చేస్తున్నావు. నీ పెళ్లికి నేను పిలిచినా రానులే. నా పెళ్లికి నా పెళ్ళామే రాదు, నేను పిలుస్తాడు. అసలు అవుద్దా? మరదలు రెడీగా ఉంది, త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాడు. ఇది అఫీషియల్ గా నేను చెప్తున్నాను. ఇక్కడ దాకా ఎక్కడ రివీల్ చేయలేదు. అంటే నేను మాత్రం చెప్పగలను. నా మరదల పేరు శోభా శెట్టి. ఫోర్స్ చేసి తీసుకొస్తాడు అనమాట. మరదలు అర్ధలు లేదు. షోకే కదా తేజ ఫోర్స్ చేస్తున్నావు. దానికి మాత్రమే ఫోర్స్ చేయగలను. ఇంకా దేనికి చేయలేదు. బేసిక్ గా అందరూ పెళ్లిళ్ళ గురించి మాట్లాడుతున్నాం. నేను పెళ్లి గురించి నేను అడగను, అది చాలా తప్పు. చిన్న పిల్లవి పెళ్లి గురించి ఏం మాట్లాడుతున్నాం. అలాంటివి ఏమీ లేవు, చాలా ప్రశాంతంగా ఉంది జీవితం. సింగిల్ గా ఉన్నాం కదా. సింగిల్ గా ఉన్నాను. నో ఐఎమ్ నాట్ రెడీ టు మింగిల్. నో ఐఎమ్ హ్యాపీ సింగిల్. ఎన్ని రోజుల నుండి సింగిల్ అవుతుంది? అలాంటివన్నీ అడుగుతున్నాను. అడుగుదాను సరే. రోజులా నెల నుంచి అది చెప్పు నాకు, ఇంకేమొద్దు. సంవత్సరాలు ఏడో పడుతుంది సీనా. మీరు నిజాలు చెప్పాలి. నా షోకి వచ్చి నేను నిజాలు చెప్పాలని లేదు. అంటే మీ ఫీలింగ్స్ కూడా షేర్ చేసుకుంటారేమో. అది వేరే ఎపిసోడ్ ప్లాన్ చేద్దాం. ఓకే, మీ గురించి ఇప్పటికి కొంచెమే తెలుసుకున్నాం, ఇంకా చాలా తెలుసుకుందాం. సో మన ఫస్ట్ రౌండ్ పేరు మ్యాజిక్ మూమెంట్. వెళ్ళిపోదామా? So let's begin our first round, magic moments. సో ఇక్కడ ఈ షార్ట్ గ్లాసెస్ ఉన్నాయి కదా, ప్రతి షార్ట్ గ్లాస్ కింద ఒక ఇమోజీ ఉంటుంది. సో ఆ ఇమోజీలో మీకు కనిపించిన ఎమోషన్, మీ లైఫ్ లో ఆ ఫీలింగ్స్ ని మీరు మాతో షేర్ చేసుకోవాలి. నాకు ఫస్ట్ అది చూస్తుంటే ఒకటి గుర్తుకొస్తుంది మేడం. ఏది? రంగులే వరసగా అన్ని రంగులే. స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ మీరు స్టార్ట్ చేయండి. నేను తాగకూడదు అంటే ఎలా తాగి ఆ ఫీలింగ్స్ ని ఎలా చెప్పాలంటే మీరు జస్ట్ ఒకటి మీరు చేద్దాం, మిగిలిన మాయి. ఏంటది? ఇదా షాకింగ్. ఫస్ట్ నాకు తెలిసి ఫీలింగ్స్ కి ఫోన్ వచ్చినప్పుడు కదా. ఫీలింగ్స్ కి ఫోన్ వచ్చింది కాదు, నేను యాంకరింగ్ చేయడం నాకు షాకింగ్ గా ఉంది. డైరెక్టర్ గారు కూడా షాక్ లో. ఏంటిదంతా ఏం జరుగుతుంది ఇక్కడ? ఓకే, ఇది కాకుండా డాడీ ఇన్సిడెంట్, అది షాకింగ్ కదా. అంటే తెలియకుండా వెరీ ఆల్ ఆఫ్ అ సడన్ ఇట్ హ్యాపెండ్. సరే నువ్వు చెప్పు నీ లైఫ్ లో షాకింగ్ ఇన్సిడెంట్. షాక్ అంటే సీరియస్లీ బిగ్ బాస్ అవకాశం రావడం నాకు పెద్ద షాక్. ఏంటి నాకా బిగ్ బాస్ నిజమేనా అనే ఇదిలో మళ్ళీ సీజన్ 8 కూడా అవకాశం వచ్చింది కదా, అది డబుల్ షాక్ అన్నమాట. నీ లైఫ్ లో షాకింగ్? బిగ్ బాస్ హౌస్ తో తేజకి ఇంత కరెక్ట్ అవుతానంటే నేను నిజంగా అసలు నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. అండ్ బిగ్ బాస్ అయిపోయిన తర్వాత కూడా స్టిల్ ఆ బాండింగ్ నాకు తేజతో అలాగే ఉంటుంది అంటే దట్ వాస్ సో షాకింగ్ ఫర్ మీ. నాకు కూడా షాక్. ఇంత అందమైన అమ్మాయి నాకు ఎలా రా ఫ్రెండ్ అయింది? ఏమవుతో ఇన్ని రోజులు ఎట్టున్నాను బాబు నేనని. అది బయట కూడా షాకింగ్ తేజ. ఇది ఆన్సర్ అంటే. ఓకే తేజ కరెక్ట్ చేసుకోవాలా? బ్లాక్ రెడ్ ఇక్కడ కాదు తేజ, ఇక్కడ. సారీ అవకాశం ఇస్తే ఇదనుకున్నా ఇట. కిస్ 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 ఎప్పుడు తేజ? ఏంటి సిగ్గు కూడా వస్తుందని నాకు పైగా ఇట్లా అంటున్నాడు. నాకు ఫస్ట్ నా లైఫ్ లో కిస్ అంటే నా ఫస్ట్
కిస్ మొన్నే రీసెంట్ గా బిగ్ బాస్ ఆల్రెడీ అందరు చూసారు. ఐ మీన్ నా ఫస్ట్ రిలేషన్ అది నేను షేర్ చేసుకున్నాను తనతో గోవాలో. తన బర్త్డే రోజున బీచ్ దగ్గర మంచి సెటప్ ఒకటి బర్త్డే వైపు సెట్ చేస్తారు కదా, అలా సెట్ చేసి ఒక మంచి స్వీట్ సర్ప్రైజ్ ఒకటి ఇచ్చాను తనకి. అది నాకు ఎప్పటికీ ఒక మెమరీగా ఉంటది. తను నాకు మెమరబుల్ గా ఒకటి ఇచ్చింది. అదే ఫస్ట్ కిస్ అని లైఫ్ లో మెమరబుల్ కిస్. మెమరబుల్ కిస్ ఓకే. మరి ఫస్ట్ కిస్ శోభా శోభా నీ ఫస్ట్ కిస్ అంట. ఫస్ట్ కిస్ చెప్పు మన సిగ్గుపడి ఫస్ట్ కిస్ ఎప్పుడు గుర్తులేదు నిజంగానే. గుర్తులేనా మమ్మయ్య? గుర్తులేనా మమ్మయ్య? My first kiss is of course Ashwan after parents తర్వాత. ఒక నిమిషం ఉండు, మన ఇద్దరం చెప్పి ఇప్పుడు యాంకర్ నుంచి చెప్పకపోతే ఫీల్ అవుతా అమ్మాయి. ఎప్పుడు ఎక్కడ ఎలా ఇగో అన్ని నా మీద ఇదొక్కటే ఒకటే చెప్పు. నువ్వు అన్ని చెప్పేది లెక్క ఒకటే చెప్పు. 7th లోను 8th లోను వద్దు నాకు. సరే ఓకే, నీకు వద్దు నాకు వద్దు, ఇబ్బంది పెట్టద్దు. లాస్ట్ కిస్ చెప్పేసి. లాస్ట్ కిస్ మర్చిపోలేదు. సరే ఓకే వద్దు కాదు అసలు ఇదంతా లేదు. నీకు పెట్టాలి చెప్పు. అదేది గుర్తుంది. అది క్వశ్చన్ లో లేదు, అడగమని చెప్పలేదు. నాకు నువ్వు అడిగింది అసలు నేనెందుకు చెప్తున్నా. ఓకే డన్ కూల్. నెక్స్ట్ వెళ్దాం. Lovable moment. Okay, so there was this one guy. Itla edo I was sad one day and edo manaku low untam kada. So he made sure he took me out on a date and then flowers, balloons, like car full of balloons and then guy. Nice guy. So atla we went on like a candlelight dinner. Oh crazy, super. Next time ఇప్పుడు లోగో ఉన్నప్పుడు ఒక మెసేజ్ పెట్టు. నువ్వు కూడా బెలూన్ తెచ్చుకొని వస్తావా? నేను బోర్ మూడుకుంటా నేను. ఈ lovable moment. సో ఫర్ మీ లవబుల్ మూమెంట్ అంటే యశ్వంత్ నా లవ్ ని యాక్సెప్ట్ చేసినప్పుడు. బికాజ్ యాక్చువల్లీ నేనే ప్రపోజ్ చేశాను అనమాట యశ్వంత్. ఈ సైడ్ లైక్ నాకు ఒక 1 week టైం తీసుకున్నారనమాట. అండ్ ఆ 1 week లో చాలా కాన్వర్సేషన్ జరిగింది మా ఇద్దరి మధ్యలో. బట్ స్టిల్ ఈ వాజ్ లైక్ లేదు వద్దు అలా ఇలా అనేసి కొంచెం రెస్పాన్సిబిలిటీ అది ఇది అనేసి క్లాస్ అని చెప్పిన తర్వాత కూడా నాకు ఎక్కడో 1 week అయిపోయిన తర్వాత అంతే వీడు ఇంకా యాక్సెప్ట్ చేయడు పోయినట్టే, ఇక్కడితో వదిలేద్దాంలే, ఫోర్స్ చేయడం కూడా కరెక్ట్ కాదని అనుకున్నాను. కానీ సడన్ గా ఇంటికి వచ్చి ఓకే ఐ లవ్ యూ టూ అని కూడా చెప్పకుండా సరే ఓకే పెళ్లి చేసుకుందాం, ఐ లైక్ యూ అని చెప్పడం, దట్ వాజ్ లవబుల్ మూమెంట్ ఫర్ మీ. యశ్వంత్ గురించి ఇంత రొమాంటిక్ గా చెప్పారు కాబట్టి పేరు ఏమని సేవ్ చేసింది? పాపు. పాపు అంటే కన్నడలో ఇక్కడ మనము బుజ్జి బంగారు ఓకే అలా ఒక క్యూట్ పేరు అన్నమాట. పాపు అంటే యశ్వంత్ మిమ్మల్ని ఏమని మీరు పాపం పాప బాగా కవర్ చేసావు తేజ. సరే నువ్వు తేజ తాగు. సాడ్ మూమెంట్. అదేనండి, ఇష్టపడిన అమ్మాయి వెళ్ళిపోయినప్పుడు బాధ కలిగింది. ఎందుకు వెళ్ళిపోయింది? బ్రేకప్ అంటే నిన్ను కూడా ఎవడన్నా ప్రేమిస్తాడా అన్నట్టు చెప్పింది తేజ, నేను కాదు. నాకు తెలియదు వీడిది బ్రేకప్. సరే ఎందుకు బ్రేకప్ అయింది? ఆ అమ్మాయి ఆల్రెడీ ఇంకో లవ్ చేసింది, అందుకే బ్రేకప్ అయింది. డబుల్ డేటింగ్? చీచీ కాదు, వాళ్ళు డైరెక్ట్ గానే ఉన్నారు, నాకు తెలియకుండా నేను ఎంటర్ అయ్యాను. ఎంటర్ అయిన తర్వాత తెలిసింది వేరే వాళ్ళతో ఉన్నా, అందుకని లైట్ తీసుకుని వచ్చేసాను. నన్ను అడుగురా. ఆ అమ్మాయి ఎవరో చూద్దావా? నాకు చాలా సాడ్ ఏమనిపిస్తుంది తెలుసా, వీడు నాతో ఎన్ని అబద్ధాలు ఆడాడు. లవ్ లేదు అన్నాడు, బ్రేకప్ లేదు అన్నాడు. అది సింగిల్ గా ఉందని స్టార్టింగ్ లో చెప్పాను దానికి, అది మింగిల్ అయిపోయింది. కాబట్టి ఇవన్నీ పడేద్దాం అమ్మాయిని అని చెప్పి నువ్వు చెప్పనండి. నీకు అసలు నువ్వు లవ్ స్టోరీనే లేదంటే అమ్మాయిలు పడిపోతారు అనుకున్నావా ఏంటి? అంత ఆలోచించలేదండి బాబా మీరు. మరి హౌస్ లోకి ఎంటర్ అయిన 4వ రోజే ఇది ఆల్రెడీ నా కమిటెడ్ అయిపోయింది, అది మొత్తం చెప్పింది నాకు. అప్పుడే మొత్తం పోయింది నాకు. ఎందుకు చెప్పిందో ఇప్పటికీ అర్థం కాల. అంటే అప్పుడే అనిపించింది.
దాని గురించి అయిపోయింది దాని గురించి. సో మరి ఫస్ట్ రౌండ్ అయిపోయింది. మా మ్యాజిక్ మూమెంట్స్ మీకు ఎలా అనిపించింది? మ్యాజిక్ మూమెంట్స్ బాగా అలా కాదు తేజ, ఇలా డిస్టెన్స్ మెయింటైన్ చేయి. బిగ్ గ్యాప్ ఉంటే మీద పడిపోతుంది తేజ. అదో అదో గాయ్స్ ఓకే మ్యాజిక్ మూమెంట్ సీరియస్లీ ఐ మీన్ చాలా మెమరీస్ ని షేర్ చేసుకోవడానికి అండ్ చాలా మెమరీస్ అయితే గుర్తుకొచ్చినాయి నా గుట్టు బయట తీయడానికి. అండ్ మీ మెమరీస్ కూడా కొన్ని షేర్ చేసుకున్నారు, చాలా బాగున్నాయి అవన్నీ. సో సెకండ్ రౌండ్ స్టార్ట్ చేద్దాం తేజ. వెళ్ళి కూర్చో. మీ షో పేరు ఫీలింగ్స్, నా మీద ఫీలింగ్స్ నాకు లేవు గాయ్స్. లేవంట గైస్ ఫీలింగ్స్. సెకండ్ రౌండ్ పదండి గైస్. ఉంది నీ మీద రావట్లేదు అంటున్నారు. సో మనం సెకండ్ రౌండ్ స్టార్ట్ చేసే ముందు మీ ఫ్యాన్స్ మీకోసం కొన్ని క్వశ్చన్స్ పంపారు. ఇప్పుడు నువ్వు అడిగింది ఎట్లా తెలుసా? చెప్పు. బుడి గడిగలు బిజ్జాయి ఈ రోజు బర్త్డే జరుపుకుంటుంది ఎవరో ఫస్ట్ మిమ్మల్ని అడుగుతా. సో మీరు మొన్న కన్నడ బిగ్ బాస్ కి వెళ్ళారు కదా, సో ఆ బిగ్ బాస్ లో అసలు ఏమైంది? సుదీప్ గారు మిమ్మల్ని ఎందుకు తిట్టారు? మీరు ఎందుకు ఏడ్చారు అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ సుదీప్ గారు ఎక్కడ తిట్టలేదు. బికాస్ నాకు కన్నడకి ఏంటంటే ఒక 5 years గ్యాప్ తర్వాత వెళ్ళిన తర్వాత ఓటోస్ చాలా బాగా వచ్చింది. అంత సపోర్ట్ చేసిన తర్వాత ఎందుకు ఇలాంటి డిసిషన్ తీసుకున్నావు అనేసి ఈస్ బికమ్ యాంగ్రీ, అంతే తప్ప అక్కడ ఎవరిని తిట్టరు. హోస్ట్ అయినా ఎవరైనా ఆ లోపలికి వెళ్ళేంత వరకు మాత్రమే మా చాయిస్ ఉంటుంది, బయటికి రావడానికి అసలు ఎవరికీ ఉండదు. అండ్ వాళ్ళకి రిపోర్ట్స్ అన్ని వస్తుంది అండ్ హెల్త్ ఇష్యూస్ తెలుసు కాబట్టి ఈవెన్ నేను వెళ్తానన్నప్పుడు వాళ్ళు పంపించారు అనమాట. సో నా హెల్త్ ఇష్యూస్ వల్ల నేను జరిగింది. సో తేజ, నేను అడిగే క్వశ్చన్ కొంచెం హాట్ గా ఉంటుంది. బాబోయ్, ఇప్పుడు నువ్వు నిఖిల్, పృథ్వీ ఇంకా యష్మి ముగ్గురుతో నువ్వు గొడవ పెట్టుకున్నావు కదా, వాళ్ళు గ్రూప్ గేమ్ ఆడుతున్నారు అని చెప్పి. మరి నువ్వు అవినాష్, రోహిణి చేసింది ఏంటి? అది గ్రూప్ గేమ్ కాదా? బేసిక్ గా మేము ముగ్గురు కలిసి గ్రూప్ గా ఎంటర్టైన్ చేశాం, కానీ మేము ముగ్గురం కలిసి వీడిని నామినేట్ చేద్దాం, వీడికి ఇది చేద్దాం, వీడిని ఇలా చేస్తే ఇలా అవుతుంది అని ఎప్పుడు మేము అనుకోవాలా. సీరియస్లీ ఎలా చెప్తున్నామంటే నామినేషన్ ప్రక్రియ జరుగుతుంది. ఇప్పుడే అయిపోయింది కాబట్టి చాలా మంది అడుగుతున్నారు, మీరు నామినేట్ చేసుకోవాలి. ఇప్పుడు రోహిణి గారు నేను నామినేట్ చేయాలి, అవినాష్ నేను నామినేట్ చేయాలి, మీరు అన్ని గ్రూప్ గేమ్ అని క్వశ్చన్ అడుగుతున్నారు. దానికి ఆన్సర్ ఏంటంటే నేనే కాదు, రోహిణి గారిని హౌస్ అంతా నామినేట్ చేయాలి. ఆవిడ 14వ వారానికి కూడా ఆవిడ నామినేట్ అయిన రీజన్ తెలుసా? ఇప్పుడు దాకా నువ్వు నామినేట్ కావాలి, అందుకే నామినేట్ చేస్తున్నావు అనే రీజన్ తో నామినేట్ చేశారు ఆవిడ. దట్ ఈస్ నాట్ ఏ గ్రూప్ గేమ్, ఇట్స్ క్లియర్. శోభ గారు, మీరు మిమ్మల్ని బిగ్ బాస్ తర్వాత మేము ఆ షో ఈ షోలోనే చూస్తున్నాం తప్పితే సీరియల్స్ లో ఎందుకు చూడట్లేదు? ప్రాబబ్లీ ఏంటంటే బిగ్ బాస్ వెళ్ళిన తర్వాత వెళ్ళకన్నా ముందు కూడా ప్రతి ఒక్కరికి నేను మోనితాగానే తెలుసు, కార్తీక దీపం మోనితాగానే తెలుసు. ఈవెన్ దో బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా మోనితా అనే పిలుస్తారు తప్ప శోభా శెట్టి అనేసి ఎవరు పిలవరు అనమాట. సో ఆ రేంజ్ లో ఆ ఒక క్యారెక్టర్ నా కెరియర్ ని అలా చేసింది కాబట్టి నెక్స్ట్ చేయబోయేది కూడా ది బెస్టే ఉండాలి అనేసి నేను వెయిట్ చేస్తున్నాను అనమాట. సో చేస్తారు మీరు 100%. ఓకే, బట్ నెగిటివే చేయాలని ఉంది. బికాస్ ఆఫ్టర్ మోనితా సక్సెస్ చూసిన తర్వాత నాకు నెగిటివ్ క్యారెక్టర్ చేయాలని. సో ఫైనల్ గా మీ ఇద్దరికి కలిపి ఒక క్వశ్చన్, బిగ్ బాస్ అన్నది మీ ఇద్దరికి ప్లస్ అయినా మైనస్ అయినా? ఫర్ మీ ఇట్స్ నో ప్లస్ నో మైనస్. బట్ ఏంటంటే అంతకు ముందు కొంచెం ట్రోల్ చేయడం కానీ లేదా ఈ నెగిటివ్ కమెంట్స్ చేయడం కానీ ఉండేది కాదు. బట్ ఆఫ్టర్ బిగ్ బాస్ అది చూసాను, బట్ కానీ అది లైట్. నాకు నీ ఆన్సర్ తెలుసులేదే. మేడం మీకు తెలియదు మేడం, నాకు బిగ్ బాస్ వస్తుందని నేను కళ కూడా అనుకోలేదు మేడం. నాకు రెండోసారి అవకాశం వచ్చింది, నేను ఎలా చెప్పాలి? మా అమ్మ రావాలని అనుకుంది మేడం. అది కూడా వచ్చింది బిగ్ బాస్. నాకు 101% నాకు ప్లస్. అందుకే క్వశ్చన్ చేంజ్ తేజ, నీకు జబర్దస్త్ ప్లస్సా బిగ్ బాస్ ప్లస్సా? ఫస్ట్ నాకు గుర్తింపు రావడానికి కారణం జబర్దస్త్. దాన్ని ఆ గుర్తింపుని కొంచెం స్థాయి పెంచింది బిగ్ బాస్. రెండిట్లో ఒకటే. అలా ఎలా చెబుతామండి? రఘు గారు చూసుకోండి, జబర్దస్త్ తీసుకెళ్ళడానికి నాకు మార్గం జబర్దస్త్ చేసిందండి. దాని తర్వాత కాస్త స్థాయిని పెంచింది బిగ్ బాస్. వెరీ డిప్లొమాటిక్ ఆన్సర్, డైరెక్ట్ ఆన్సర్ ఇది. కానీ డైరెక్టర్ సార్ మీరు ఇది కట్ చేసేసుకోండి, జబర్దస్త్ ప్లస్ అయింది అనేది ప్రోమోలో వేయండి, ఎపిసోడ్ లో అయ్యా
సో మనం సెకండ్ రౌండ్ స్టార్ట్ చేద్దాం. అదే ఎలెక్సా వారి పాట. సో మీకు ఒక సాంగ్ ఇస్తాము, సాంగ్ పాడతాను, అంటే కొంచెం భరించండి. పాడమన్నారు. సో ఆ సాంగ్ మీరు ఎవరికి డెడికేట్ చేస్తారు, లేదంటే ఆ సాంగ్ విన్న వెంటనే మీకు ఎవరు గుర్తొస్తారు అని మీరు చెప్పాలి. ఓకే, సో మీరు ఫస్ట్. వీడు మాయగాడు, వీడు కంతిరోడా సరవల్లి. ఇందాకే మనం ఫస్ట్ రౌండ్ ఆడాం కదా, నాకు నిజంగా తెలియదు తెలుసా వీడికి లవ్ బ్రేకప్ అనేసి. ఇక్కడ వినా తర్వాత వీడు మాయగాడు, ఉసిరవల్లి ఏదైతే ఉందో ఇంకా వీడే. సో కాబట్టి ఈ సాంగ్ వినాక అట్ ప్రెసెంట్ సిచ్యువేషన్ లో వీడే. తప్పితే ఒక ఆడపిల్లల ఫీలింగ్స్ ఆడుకున్నాడు. దానికి ఏం ఫీలింగ్స్ లేవు నా మీద, నేను ఆడుకునేది. నువ్వు అనుకునేంత ఫీలింగ్స్ కాదు, వేరే ఫీలింగ్స్. ఏమున్నాయి? ఆకలేస్తే అన్నం పెడతా, ఆల్సొస్తే ఆయిల్ పెడతా, మూడొస్తే ముద్దులు పెడతా చిన్నోడా. నీ నా పేరు చదువుతున్నావు, ఇది కూడా నా పేరు చెప్పవేక. అది అవదమ్మా. అలిసొస్తే ఆయిల్ పెడతా, పెడతా చిన్నోడా. ఈ సాంగ్ ని నేను యశ్వంత్ కి డెడికేట్ చేస్తా. పాపం షూటింగ్ నుంచి అలసి వస్తాడు కదా. ఆకలిస్తే అన్నం పెడదాం, అలిసొస్తే ఆయిల్ పెడతాను. ఆయనతో ఏమేం చేస్తారో మొత్తం ఏం చెప్పిస్తాను బాబు, నా పక్కన కూర్చోండి. సో మనం నెక్స్ట్ తేజ, నువ్వు ఈ సాంగ్ వినాలి చెప్పాలి అంటే ఫస్ట్ నీకు కొంచెం స్నాక్స్ తిను, యాప్ట్ గా ఉంది. కొంచెం కొంచెం కొరుక్కు తినవయ్యా అని ఎవరిని చూస్తే అనిపిస్తుంది. సరిపోతే వాళ్ళని చూడాలా? పర్లేదు తేజ, వద్దు. నిన్నే నమ్మి చేశాని నేరం. అబ్బా ఈ పార్టీని నేను చేసే నేరం, ఈ పాట నేను అమర్ కి డెడికేట్ చేయడానికి ఇష్టపడతాను. ఎందుకంటే చూసారా, అమర్ నా బెస్ట్ ఫ్రెండ్, వాడి కోసం ఏమైనా చేస్తా అన్న శోభ వాడిని నమ్మి మోసపోయానని చెప్పి సభాముఖంగా చెబుతుంది. ఇది చాలా అన్యాయం. ఏం చేశారు మా అమర్ నీకు అన్యాయం చెప్పు. రే అన్నీ చెప్పలేదురా, కెమెరా ఉంది కాబట్టి లైట్ గా చెప్తాను, నువ్వేమనుకోవచ్చు. ఏదో అనుకుంటాము, ఎప్పుడో జరిగింది ఎప్పుడుకో కనెక్ట్ చేసి అప్పుడప్పుడు మోసం చేస్తుంటాడు కాబట్టి అనుకున్నప్పుడు కలవడు. అసలు చెప్పండి, ఏదేదో ఎప్పుడు ఎక్కడ ఉంటావో నాకు తెలుసా మరి. ఎప్పుడు ఎక్కడ ఉంటాడు కానీ మీ ఇద్దరిది కిసక్ చాలా బాగుంది, క్రేజీ ఉంది ఇద్దరిది. థ్యాంక్ యూ. మళ్ళీ చేద్దాం. తేజ రారమ్మని ఓకేలే, అడగట్లేదు. నీకు ఎవరిని అనాలనిపిస్తుంది తేజ? శుభశ్రీ నువ్వు వస్తే బాగుండు అని అనుకుంటున్నారంట. అంటే నాతో రావడం ఇష్టం లేదా? ఏమో మరి. కాదు ఇష్టం లేకపోతే చెప్పు, ఇట్లా తీసుకొచ్చి అవమానం చేయకూడదు. అవమానం కాదు, నాకు నచ్చలేదు ఆన్సర్. కొన్ని అంతే ఉంటాయి. నువ్వు సీరియస్ గా చెప్తున్నా, మీరు కామెడీ తీసుకుంటారేంటి? ఇక్కడ ఎవరితో వస్తే బాగుంటుంది కాదు అడిగింది క్వశ్చన్. నాకు నచ్చలేదురా. చైతీస్ మాట్లాడు. ఈ పాట రారమ్మని అని ఎవరిని చూస్తే అనిపిస్తుంది అంటే సుబ్బుని. అప్పుడు నన్నెందుకు పిలవాలి? ఇక్కడ కాదే, నేను వాకౌట్ అవుతాను. చాలు సార్, ఇది చాలు. తేజ వీరా చెయ్యిరా, అక్కడెక్కడో చెయ్యిరా. మంచి గ్రేస్ చెప్పు బాగుంటాయి కాబట్టి ప్రియాంక మంచి పిల్ల, ఏమనుకోరు. వేరే పేరు చెప్పాడు కానీ ఊరికే నువ్వేమన్నావు అనేది నీ పేరు చెప్పాడు. ఇప్పుడు ఇన్ని సాంగ్ మమ్మల్ని అడిగావు, మేము ఆన్సర్ చెప్పాం. నేను ఒక సాంగ్ అడుగుతా, నువ్వు దానికి ఆన్సర్ చెప్పు. ఆ సాంగ్ వినగానే ఎవరు గుర్తుకొస్తారు, లేదా ఆ సిచ్యువేషన్ ఆ పాట వినగానే అబ్బా ఇది కదా అనేది అట్లాంటిది. రాత్రి నాకు ఓకే, పగలైన డబల్ ఓకే. విజయ్ దేవరకొండ గాయస్. విజయ్ దేవరకొండ
అన్న గారిని చూసినప్పుడు రాత్రైన నాకు ఓకే పగలై తిట్టవల్ల ఓకే అని సుప్రీత గారికి అనిపించింది అంట. ఫీలింగ్స్ అండి, నేనేం చేయలేదు. నిజంగా నాకు ఓకే గైస్. దేవరకొండ అన్న, బంగారు కొండ అన్న. ఇంతతో సెకండ్ రౌండ్ కూడా అయిపోయింది. థ్యాంక్ యూ. సో మీకు ఈ రౌండ్ ఎలా అనిపించింది? ఇంకా ఆ పాట దగ్గర స్ట్రక్ అయిపోయా. ఏది? నాకు ఎందుకు అడిగావు? అడిగితే ఇంతే ఉంటుంది మరి. ఇంకొక పాట అడగొచ్చా? వద్దు అడగకూడదు. ఇంకా అయిపోయింది గైస్ సెకండ్ రౌండ్ కూడా. ముక్కుపై ముద్దు పెట్టు చెప్పా ప్లీజ్. ఇన్ని పాటలు అడిగా మేము చెప్పాం కదబ్బా. ముక్కుపై ముద్దు పెట్టు చంపపై ముద్దు పెట్టు మా కాబోయే ఆయన. మేము చదువుతాం ఫ్యూచర్ లో ఏదో చేయగా కాదు వెళ్దామని. నువ్వు అవన్నీ చెప్పలేదు. ఏదైనా చెప్పు, నువ్వు ఏదన్నా చెప్పు అన్నా మా కాబోయే ఆయన అని చెప్పాను. ఇక్కడ దాకా బాగుండి వచ్చేసరికి వచ్చావు గారా పోరా అని ఏమన్నా నిద్దేమో. వీడియో కాల్ చేయను మీ మమ్మీకి. ఆంటీ ఆంటీ మీ మమ్మీ కన్నా ఫోన్ చేస్తే ఆంటీ బాగున్నారా అండి ఏదో మాట్లాడుకునేవాడి. మా అమ్మాయి చంపేసి మమ్మీ అనగానే మమ్మీ వచ్చింది. ఇప్పుడే తేజ ఒక సాంగ్ అడిగాడు. చెప్పు తేజ, పక్కకు వచ్చావు కదా. ముక్కు ముద్దు పెట్టి ఇక్కడికి వచ్చాడు ఎవరంటే మా కాబోయే ఆయన అన్నాను. అమ్మన కాలం అమ్మ వచ్చేసి అమ్మన కాలం అమ్మ వచ్చేసి ఇప్పుడే అన్నారు అమ్మకు ఫోన్ చేస్తారా కానీ మీరే ఎంట్రీ ఇచ్చారు. సో గైస్ ఇక్కడితో మన సెకండ్ రౌండ్ కూడా అయిపోయింది. లేట్ చేయకుండా థర్డ్ రౌండ్ లోకి వెళ్దాం. తెలుసు మీ అమ్మ వచ్చిందని అవగొట్టేసావు కదా రౌండ్ ని. సరే మీ అమ్మగారు ఉన్నారు కాబట్టి గారు మీరు ఒక పాట చెప్పండి. మీ అమ్మాయికి డెడికేషన్ ఎవరికి చేసిద్దో అడుగుదాం. నన్ను అడిగిన పాట చెప్పనా? వెయ్యిరా చెయ్యి వెయ్యిరా ఎక్కడెక్కడ ఎక్కడెక్కడో చెయ్యి వేరా. ఈ పాట ఎవరికి డెడికేట్ చేస్తావు లేకపోతే ఈ పాట వింటే ఎవరు గుర్తుకొస్తారని అడిగిందండి. నేను నా ఆన్సర్ చెప్పుకున్నా. అలాగా ఒకటి అడిగాం. జస్ట్ ఫైనల్ గా మీరు ఒక పాట ఏదన్నా చెప్పండి. ఎటు పోనే ఎటు పోనే ఏంటి ఆ పాటకి అంత నవ్వారేంటి? ఏమన్నా ఏదో ఉంది అయితే అందులో. ఒకసారి ఆ స్టోరీ చెప్తారు ఏంటి? అమ్మో అంత పెద్ద స్టోరీ అది. సరే ఓకే డన్ మేడం. డెడికేషన్ ఎవరికి? మా కాబోయే ఆయన. ఈ వద్దు ఆయనకి ఈయన వద్దు. సరే తేజ నీకోసం నువ్వు. ఇప్పుడు ఒకసారి మీరు చెప్పిన పాటకి న్యాయం చేసిద్ది. సరే ఓకే డన్ ఒకటి అయిపోయింది. ఇప్పుడు నువ్వు ఒక పాట చెప్పు. డెడికేషన్ మేడం గారు ఒకటి చెబుతారు. వస్తావా వస్తావా రమ్మన్న చోటకి వస్తావా. ఆ పాట ఎవరు గుర్తొస్తారు? నీకండి. కూడా గుర్తురాదు అయితే నువ్వు కూడా గుర్తురావంట. ఓకే డన్ అండి, కంటిన్యూ చేసుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్. నేను ఫస్ట్ టైం యాంకరింగ్ చేస్తున్నాను. నా ఫస్ట్ ఎపిసోడ్ కి వచ్చాడు కాబట్టి వెళ్ళే లోపు తేజకి ఆ ఫస్ట్ ఏదో ఇస్తా కదా. ఫస్ట్ ఏదో ఇస్తాం. ఇక్కడతో మన సెకండ్ రౌండ్ అయిపోయింది. మనం ఇప్పుడు థర్డ్ రౌండ్ లోకి వెళ్ళిపోదాం. అమ్మా రౌండ్ లో మొత్తం అవగొట్టే ముందు ఇచ్చేయి ముందు ఇచ్చేయి. సో ఇప్పుడు మన థర్డ్ రౌండ్ పేరు అది ఇది కాదు అదే ఇది. సో బేసిక్ గా మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతా. ఆ క్వశ్చన్ కి మీరు రాంగ్ ఆన్సర్ చెప్పాలి. ఓకే ఓకే ఫర్ ఎగ్జాంపుల్ మీ పేరేంటి అంటే వేరే అట్లా. ఓకే నీ పేరేంటి తేజ? సుప్పి. సుప్పి అదేంటి నువ్వు అబ్బాయి అనుకున్నానే. అబ్బాయినే కాదు కాదు. నువ్వేం చేస్తుంటావు? తిని ఖాళీగా కూర్చొని పండుకుంటా అంతే. పండుకుంటా అంతే. అది నువ్వు చేసేదే కదా తేజ. అబద్ధం చెప్పు. అబద్ధమే ఇది. అబద్ధమా? నువ్వు బాత్రూమ్ లో ఏం చేస్తుంటావు? నిద్రపోతుంటా. ఓకే బిగ్ బాస్ హౌస్ లో కూడా అదే చేశా. మూసేస్తాం తలిపేస్తాం తలిపేస్తాం. నువ్వు మూడొస్తే ఏం చేస్తావు? దుప్పటి కప్పుకొని లైట్ ఆపి నిద్రపోతా. అంటే చెప్పన్నా కదా.
నన్ను చూస్తే నీకేమనిపిస్తుంది? కొంచెం కొంచెం గారు అది నీకు జనరల్ గా అనిపించేదే కదా. ఇప్పుడు అబద్ధం చెప్పాలి కదా, నేను చూస్తే ఏమనిపిస్తుంది అంటే అబ్బా స్కిప్ అయ్యాయి. నీ కెపాసిటీ ఎంత? అంటే తినడం గురించి అయి ఉండొచ్చు, ఏదన్నా పట్టినంత వరకు తింటా. అప్పుడు నువ్వు ఏం చెప్పాలి? అస్సలు తినను అని చెప్పాలి. అసలు తినలేదు ఇప్పుడుదా. ఈ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? మంచిగా హ్యాపీగా కడుపు నిండా తినాలి. అందరూ దయ హృదయాలు అవకాశం ఇచ్చి నా కడుపు నిండా ఎలా చూడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వాచ్ అయితే గిట్టించి చెప్పడానికి ఓకే తేజ, చాలా దరిద్రంగా ఆడావు. అంటే చాలా బాగా ఆడే. మీ పేరేంటి? అమర్దీప్. నువ్వేం చేస్తుంటావు? ఫ్లర్ట్ చేస్తుంటాను. నువ్వు నిద్రపోయే ముందు ఏం చేస్తావు? దేవుడికి దండం పెట్టుకుంటాను. తేజాన్ని చూస్తే మీకు ఏమనిపిస్తుంది? లాగి పెట్టి నాలుగు కొట్టాలనిపిస్తుంది. అది నిజమే కదా సార్? ప్రతిసారి అనిపించదు కాబట్టి అబద్ధం అనుకోవచ్చు. ఓకే, బిగ్ బాస్ లో మీ రెమ్యునరేషన్ ఎంత? నాకు ఎంత కావాలో అంత. మీ పాస్ట్ లైఫ్ లో బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటి? మిస్టేకే లేదు. అలా ఆన్సర్ ఇవ్వాలి. ఇలా ఇవ్వాలి. ఎవరు గెలిచారు ఈ రౌండ్? మీరే. నన్నేమో 3 ఏం చేద్దాం, బాత్రూమ్ లో ఆడపిల్ల కదా తేజ? అడుగుతుంది ఆడపిల్లే కదా. వెరీ నైస్. సో కానీ ఇంకోసారి ఈ అబ్బాయితో అయితే నేను రాను. అబద్ధం. సో మన లాస్ట్ అండ్ 4th రౌండ్ పేరు బాటిల్ బద్దలైపోతుంది. మీకు 5 బాటిల్స్ ఇస్తాము. దాని మీద ఒక్కొక్కరి పిక్చర్ ఉంది. మీకు నచ్చని ఆర్ మీకు కోపం ఉన్న ఒక 3 బాటిల్ మీరు పగలగొట్టాలి. అండ్ ఎందుకు పగలగొట్టారు, దేంటి అని రీజన్ కూడా చెప్పాలి. పరో బిగ్ బాస్ అవ్వబోతుంది. కాదు, నువ్వు ఫస్ట్ షో చేస్తున్నావు, నిన్ను అభిమానించే వాళ్ళు, ఆరాధించే వాళ్ళు, జస్ట్ నీ ఫ్యాన్స్ అడిగిన క్వశ్చన్స్ ఏంటి? నాకు మెసేజ్ చేశారు మీ ఫ్యాన్స్. నిన్ను ఎంతగా అయితే అభిమానిస్తారో అంతగా ప్రేమించే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరి కోసం మీరు ఇన్స్టాలో మంచి మంచి ఫోటోలు పోస్టులు పెడుతుంటారు కదా. మామూలుగా చూడగా అబ్బా భలే ఉందరా అని అనిపిస్తా ఉంటారు కదా. అంత హాట్ అండ్ క్యూట్ ఫోటో షూట్ చేయడానికి కారణం అండి జస్ట్ పార్ట్ ఆఫ్ మై లైఫ్ స్టైల్ అంతే. బేసిక్ గా మీకు నైట్ లైఫ్ ఇష్టం, డే లైఫ్ ఇష్టం చెప్పండి. పని ఉన్నప్పుడు డే లైఫ్, పని లేనప్పుడు నైట్ లైఫ్. ఎందుకు నైట్ లైఫ్ అంత పెద్ద ఫ్యాన్? దేనికి ఫ్యాన్ అని ఏం లేదు. ఇప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు నాకు రాత్రిలో సినిమాలు చూసుకుంటూ అట్లా బయట తిరగడం, ఆ ఫుడ్ తినడం, ఈ ఫుడ్ తినడం ఇష్టం. మార్నింగ్ షూట్ ఉంది అంటే అలానే మార్నింగ్ లేచి షూట్ కి కూడా వెళ్తాను. ఆ షూట్ అంటే గుర్తుకొచ్చింది. మా అమ్మగారితో షూట్ లో మీకు జరిగిన ఏదైనా మంచి ఒక మెమరబుల్ పని చేస్తారు అంటే ఫస్ట్ సినిమా, ఫస్ట్ సాంగ్, సో అలా డాన్స్ చేయడం. అండ్ అమ్మర్ ఇస్ వెరీ ఎంకరేజింగ్. మీరిద్దరు కలిసి స్క్రీన్ మీద మమ్మల్ని ఏమైనా ఎంకరేజ్ చేసే సీన్లు ఏమైనా ఉన్నాయి? సరే అయిపోయింది. ఇందా నుంచి ముద్దులెట్టి జరిపోయింది. కాబోయే ఆయన అది ఇది అంటున్నారు. కాబోయే ఆయనకు ఉండాల్సిన లక్షణాలు ఏంటి? ఫస్ట్ నేను భరించాలి, మా అమ్మని ప్రేమించాలి, నా కుక్కని ప్రేమించాలి. ఇంతేనా? సురేఖవాణి గారు ప్లీజ్ కన్సిడర్ దిస్. నేను మిమ్మల్ని ప్రేమిస్తాను, మీకున్న కుక్కను ప్రేమిస్తాను. ఆ అమ్మాయి కెరీర్ ని ఎంకరేజ్ చేస్తాను, ఆ అమ్మాయిని భరిస్తాను. కొంచెం చూసి మీరు నన్ను ఎంకరేజ్ చేయండి, నేను పాపను ఎంకరేజ్ చేస్తాను. వాళ్ళ ఎంకరేజ్ చేసుకుంటూ ఉంటాను. ఎంత కొంత నేను ఎంకరేజ్ చేయట్లేదు గాయస్. ఎంకరేజ్ లేదంట గాయస్. ఇదంతా తేజ మదర్ గారు చూస్తున్నారు కదా. అమ్మా ఇంత మంచి కోడలు మన ఇంటికి వస్తానంటే ఆలోచించు. సో ఫస్ట్ మీకు అక్కడ బాటిల్స్ పెట్టాం కదా, మీకు తెలిసిన వాళ్ళే, మీకు సంబంధించిన వాళ్ళే, వాళ్ళతో మీకు ఏం కోపం ఉన్నా, మీకు నచ్చకపోయినా దాంట్లో నుంచి 3 మెంబర్స్ పగలగొట్టాలి. ఫస్ట్ ఎవరు? అమర్ గడ. నీ బ్రాండ్ మీద పెట్టాల్సింది కానీ వేరే బ్రాండ్ మీద పెట్టారు, పర్లేదు. చూస్తున్నాడు. నీ మీద నాకు చాలా 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 కోపం ఉంది. ఎందుకో తెలుసా? ఎక్కడ చూసినా నా ఫ్రెండ్ నా బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పుకుంటాడు, కానీ మా ఇంటి గృహప్రవేశానికి నువ్వు రాలేదు కాబట్టి నీ మీద చాలా కోపం ఉంది. సో బాటిల్ ని పగులు కొడుతున్నాను. ఓకేనా? సారీ రామర్, ఏమనుకోదురా. నువ్వంటే నాకు చాలా ఇష్టం రా. నువ్వేరా నా బెస్ట్ ఫ్రెండ్, నీకు తెలుసురా. మా గౌతమ్ 2
టు బీ ఫ్రాంక్ చెప్తున్నాను, సీజన్ 8 గౌతమే గెలుస్తాడని నేను చాలా అనుకున్నాను. అండ్ సీజన్ 8 లో నేను పర్సనల్ గా చాలా సపోర్ట్ చేశాను అంటే అది గౌతమ్ మాత్రమే. నాకు చాలా ఉండే దగా నిందా కడిగావు కదా, ఇది ఆన్సర్. దగా గెలుస్తావని లేదురా, కానీ గౌతమ్ మీద నాకు చాలా హోప్స్ ఉండింది. గెలవలేదు. ఎక్కడో ఒక చోట ఇంకొంచెం ఆలోచించి ఒక నాకు సార్ ఆప్షన్ ఇచ్చినప్పుడు అది తీసుకొని ఉంటే బాగుండేదేమో అనేసి నేను చాలా పర్సనల్ గా ఫీల్ అయ్యాను. ఆ ఒక్క దాని వల్ల నేను బ్రేక్ చేస్తున్నాను. ఓకే నెక్స్ట్ ఎవరెవరు ఉన్నారు అక్కడ? శివాజీ గారు, పల్లవి ప్రశాంత్, యావర్. వావ్, స్పై ఉందా అక్కడ? స్పై ఉందా అక్కడ? స్పై ఉంటే ఇప్పుడు స్పాలో ఏం చేస్తారు చూడాలని నాకు కూడా. కోపం అయితే ఎవరి మీద లేదు. సరే, ముగ్గురులో మీకు ఎవరి మీద అయితే పాజిటివ్ ఒపీనియన్ ఉందో వాళ్ళది బ్రేక్ చేయండి. ఎవరి మీద లేదు పాజిటివ్ ఒపీనియన్, ఎవరి మీద లేదు. పాజిటివ్ లేదు అంటే నెగటివ్ ఉన్నట్టే కదా. అంటే వాళ్ళ మీద నాకు నెగటివ్ కూడా లేదు, పాజిటివ్ కూడా లేదు, అంటే న్యూట్రల్ అంతే, ఏం లేదు అంటే. ఏం చేయలేం తేజ. శ్రీపాద గారు, డైరెక్టర్ గారు, ఈ యొక్క డిస్కషన్ నాకు క్లోజ్ గానీ వైడ్ గానీ ఏమొద్దు. నన్ను వీళ్ళిద్దరు వేసుకొని నన్ను ఎన్నో చేయగలను ఇంట్లో. సో తేజ, నీ టర్న్ తేజ. ఎవరెవరు ఉన్నారో చెప్తా. తీసివ్వమంటావా? యష్మి, పృథ్వీ, పల్లవి ప్రశాంత్, నిఖిల్, విష్ణుప్రియ. మొత్తం గట్టిగా ప్లాన్ చేశారు. ఫస్ట్ ఎవరు తీసినా చూద్దాం. ఫస్ట్ ఎవరు చెప్పడం? యష్మి దివనా. ఈ అమ్మాయి నన్ను బాధ పెట్టింది, ఆ బాధను నేను దిగమింగుకున్నాను. అంతమంది ముందు ముద్దు పెడతానని చెప్పి ముద్దు పెట్టలేదు. ఇలాంటి ఆన్సర్ మీరు యాక్సెప్ట్ చేస్తారా? ప్లీజ్ చెప్పండి సార్. చెప్పండి. నాకు బాధ కలిగిందండి ఇక్కడ అని చెప్పి అట్లా వెళ్ళిపోయింది. దాని నిమిషం నా మనసు చూక్కుమంది. కూడా ఏముండదు తెలిసే, వీడు ఇంకొంచెం ఎక్కువ కంటెంట్ ఇచ్చి ఉంటాడు ఆ హౌస్ లో, అంతే. ఆ మూమెంట్ కొంచెం అది నిజమైతే బాగుండేది కదా అనిపించింది. దానివల్ల నాకు నచ్చలేదు, అందుకని బ్రేక్ చేస్తున్నా. సో యష్మి నీకు ముద్దు పెట్టలేదని చెప్పి బ్రేక్ చేసావు. ఇప్పుడు నెక్స్ట్ షోలోకి వెళ్ళి నా ఫోటో పెట్టినప్పుడు ఆ రోజు సుప్రీత ముద్దు ఎందుకు ఇచ్చేస్తావు కదా, బ్రేక్ చేయండి. ఏ ఊరుకో నువ్వు, మరి నువ్వు ఫస్ట్ షో వచ్చిన గెస్ట్ ని సాటిస్ఫై చేసి పంపివా? నువ్వు సాటిస్ఫై చేస్తావు నాకు తెలుసు. ఓకే నెక్స్ట్ ఎవరిది బ్రేక్ చేస్తున్నావు తేజ? విష్ణుప్రియ గారు. బేసిక్ గా ఈ యొక్క సీజన్ లో నేను ఎలిమినేట్ అయినప్పుడు నాకు వచ్చిన ఒకే ఒక్క ఓటు విష్ణుప్రియ గారు. ఆవిడ నామినేట్ చేసినప్పుడే నేను ఎలిమినేట్ అయ్యింది. ఎందుకంటే నాకు వచ్చింది ఒకే ఒక్క ఓటు, ఆ ఒక్క ఓటు వేసింది మేడం గారే. దానికి నామినేట్ అయ్యావా? నామినేట్ అయ్యాను, ఎలిమినేట్ కూడా అయ్యాను. నెక్స్ట్ ఎవరిది బ్రేక్ చేస్తావు? పృథ్వీ బ్రో. బిగ్ బాస్ ఫినాలే వీక్ నామినేషన్ అప్పుడు, ఫినాలే అంటే మేమిద్దరం ఒకే వీక్ ఎలిమినేట్ అయిపోయాం. అప్పుడు నామినేషన్స్ లో పృథ్వీ బ్రో నాకు 2 పాయింట్లు చెబుతా అన్నాడు. దానివల్ల నెక్స్ట్ వీక్ నామినేషన్ చేస్తామని అన్నాడు ఆయన. నామినేట్ చేయడానికి ఆయన లేడు, నేను లేడు, ఇద్దరం బయటకు వచ్చేసాం. ఆ 2 పాయింట్లు ఇప్పుడు కొన్ని అడుగుతా ఉన్న పృథ్వీ బ్రో నాకు చవట్లా. ఆ 2 పాయింట్లు చెప్పలేదు, అది నాకు నచ్చలా, అందుకని నేను కొట్టేస్తున్నా. సో గైస్, ఇక్కడితో మన 4th రౌండ్ కూడా అయిపోయింది సక్సెస్ఫుల్ గా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు అవర్ ఫీలింగ్స్ విత్ సుప్రీత. ఇట్ వాస్ గ్రేట్ హ్యావింగ్ యూ గైస్ ఆన్ దిస్ షో. వీటు అండ్ చాలా బాగా చేసావు, చాలా బాగా హోస్ట్ చేసావు. నీ ఫస్ట్ ఎపిసోడ్ అయినా ఏ మాత్రం తగ్గకుండా చిపడేసావు. సీరియస్లీ మంచి కంటిన్యూ చేయి. ఈ యొక్క ఫీలింగ్స్ విత్ సుప్రీత సూపర్ డూపర్ సక్సెస్ అవ్వాలని చెప్పి హోల్ హార్టెడ్ గా కోరుతున్నానమ్మా. గుడ్ లక్ తేజ. థ్యాంక్ యూ సో మచ్. ఓకే గైస్, సో దట్స్ ఇట్. ఇందాకేమన్నా వెళ్ళేటప్పుడు ఫస్ట్ ఎపిసోడ్ కాబట్టి నీ కోరిక తీరుస్తాను. నేను అవన్నీ చెప్పలేదు తేజ. నేను ఏం చెప్పానంటే నీకు ఒకటి ఇస్తాను అని చెప్పాను. చెక్ బుక్ మీద ఇస్తావా, లిప్ మీద ఇస్తావా, హెడ్ మీద ఇస్తావా, ఇక్కడ ఇస్తావా, నీ ఇష్టం. అబ్బా ఇద్దరా దీని పంపరా బ్రో. టచ్ చేసుకో. పర్లేదు తేజ, బాగుంటావు. ఓకేనా? కళ్ళు మూసుకుంటే ఒకసారి నన్ను మోసం చేశారు. నేను కళ్ళు మూసుకొని తెరుచుకునే ఉంటా. 3, 2, 1. ముద్ద మీరు ఇస్తానంది ఇది కాదుగా. నువ్వు అడగలేదుగా, ఒకటి అన్నానా? ఒకటి ఇదే. సో తేజ, నువ్వు చాలా ఫుడ్స్ టేస్ట్ చేస్తుంటావు కదా. సో ఇక్కడ వాల్ట్ లో దే హ్యావ్ షెఫ్ స్పెషల్ కొన్ని. నువ్వు కళ్ళు మూసుకొని అది ఏంటి అని చెప్పి నువ్వు గెస్ట్ చేయాలి. ఫుడ్ ప్లీజ్.
మీరు దగ్గర రండి, దూరంగా ఉండకండి. దూరంగా ఉంటే పెడతాం కష్టం, దగ్గర ఏది పెట్టచ్చు. సూపర్ టేస్ట్, చాలా బాగుంది. ఏంటది? ఇది ప్యూర్ వెజ్, పన్నీర్ కాదు, మష్రూమ్ మిక్సింగ్ ఉంది అండ్ స్పినాచ్. ఓకే, దీని పేరు ఓల్డ్ స్కూల్ పోట్లీ బ్యాగ్. ఎక్కువ మసాలా లేకుండా హ్యాపీగా డిఫరెంట్ క్యూజిన్, డిఫరెంట్ టేస్ట్, క్రేజీ. థ్యాంక్ యూ సో మచ్ వరల్డ్ బ్రూవరీ. ఓకే డన్, cheers. Cheers. మామూలుగా దీని టేస్ట్ అద్భుతంగా ఉండేదేమో, ఈ టేస్ట్ల తర్వాత ఇంకా నెక్స్ట్ లెవెల్ టేస్ట్ వచ్చింది. Okay guys, thank you so much. Bye. Thank you Teja. So don't miss to watch Feelings with Suprita. Bye bye.